ఓకే, క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇనిషియల్లీ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ స్మాల్ m ఈజ్ ఎట్ రెస్ట్ ఆన్ ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ and the spring is in a relaxed condition. One end of the spring is rigidly attached to the block and the other end is fixed to a wall. A constant force is applied on the block as shown in the figure. The maximum velocity of the block is. Okay, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక స్ప్రింగ్ ఉందంటే ఒక స్ప్రింగ్ ఉంది, అది ఒక వాల్కి వన్ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్ ఒక వాల్కి అటాచ్ చేసి ఉంది. ఇప్పుడు అదర్ ఎండ్ ఒక బ్లాక్ ఆఫ్ మాస్ స్మాల్ ఎంకి అటాచ్ చేసి ఉంది. ఇప్పుడు దీన్ని సమ్ ఫోర్స్ ఎఫ్ అప్లై చేశాడు దీనికి బ్లాక్కి. అప్పుడు ఈ బ్లాక్ సమ్ ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది అనుకుందాం, 0 to x డిస్టెన్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి u = 0 అని ఇచ్చాడు ఇనిషియల్ వెలాసిటీ. దెన్ ఇప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద బ్లాక్ అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ v ఫైనల్ అని అనుకుందాం. v ఫైనల్ అంతా అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లోని. ఓకే, ఇప్పుడు ఫోర్స్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఎంత అవుతుంది మనకి? f = kx కదా. ఇప్పుడు x = f/k. నేను ఈ కండిషన్ ఎంత తీసుకున్నానంటే ఇక్కడ చూస్తే ఆప్షన్లో ఎక్కడ ఎక్స్లో లేదు, ఓన్లీ f/kలో ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఎక్స్ వస్తే ఎక్స్ టర్మ్ వస్తే ఇది సబ్స్టిట్యూట్ అయినా కాబట్టి చేయడానికి ఇది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి తెలుసు వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఏమేమి ఫోర్సులు ఉన్నాయి? ఇక్కడ ఆల్ ఫోర్సెస్ అంటే ఒకటి ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనక్కి ఉంది, ఒకటి మనం అప్లై చేస్తున్న ఫోర్స్ ఎఫ్ ఉంది, అయితే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈ సైడ్ ఉంది. ఓకే, వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఏమున్నాయి? వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై నార్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై నార్మల్ ఫోర్స్ కదా. వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ½ kx² అవుతుంది. ½ kx². ఇది మైనస్ వస్తుంది ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది డిస్ప్లేస్మెంట్కి. వర్క్ డన్ బై నార్మల్ ఫోర్స్ ఏమవుతుంది అంటే fx అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ½ mv final² మైనస్ ½ mv initial². ఓకే, ఇక్కడ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ½ kx² ఎలా వచ్చిందంటే ఫర్ సపోజ్ f = kx కదా. ఇప్పుడు వర్క్ డన్ = fx అవుద్ది, fx కదా. ఇప్పుడు స్మాల్ చేంజ్ ఇన్ వర్క్ డన్ = f dx అవుద్ది. కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ kx dx. మనకి ఇక్కడ లిమిట్స్ ఏం తీసుకోవాలంటే 0 to x తీసుకోవాలి. ఇప్పుడు 0 to x. ఇప్పుడు w = k కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తే ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే x²/2 అవుతుంది, 0 to x. దెన్ వర్క్ డన్ = ఎంత అయింది? ½ kx² అయింది. కాబట్టి వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి ఎప్పుడు ½ kx² అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం f/k పెట్టుకుందాం, మైనస్ ½ k ఇంటూ f²/k² ప్లస్ f ఇంటూ f/k. దట్ ఈక్వల్స్ టు ½ mv final². ఇది 0 అయిపోద్ది ఎందుకంటే u 0 కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ k టైమ్స్ పోద్ది. ఓకే, f² మైనస్ f² ప్లస్ 2f²/2k వస్తుంది కింద. దట్ ఈక్వల్స్ టు 1/2 mvf² వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అవుతే f²/k = v final². mv final². therefore v final = f/√km అవుద్ది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.